ఇక్కడ గొడవ? అదే బాల ఏదో లోపల నొప్పులతో బాధపడుతున్నట్టుంది. త్వరగా తలుపు తీస్తే తన ప్రాణాలు కాపాడొచ్చు. త్వరగా రండి అత్తయ్య. అదంతా దాని నటనే. అర్ధరాత్రి పూట నిద్ర లేపాలని దాని ప్లాను. మీరు వెళ్ళి డోర్ ఓపెన్ చేయండి, మేము చూసుకుంటాము. అవన్నీ తెల్లారిన తర్వాత చూసుకుందాం. అత్తయ్య ఇప్పుడు తలుపు తీస్తారా లేదా మీరు? లేదంటే ఏం చేస్తావు? తలుపు బద్దలు కొట్టి మరీ లోపలికి వెళ్తాను. అంత ధైర్యం ఉంటే తలుపులు పగలగొట్టవే, చూద్దాం. ఇంట్లో ఎవరో నిద్రపోరా? నిద్ర పోనిస్తే కదరా ఆ రూము నుంచి బాల ఏడుపులు వినిపిస్తున్నాయని అందరూ లేచి వచ్చేసారు. అందుకేనేనా నువ్వు ఇక్కడికి వచ్చావు? ఎన్నిసార్లు పిలిచాను మిమ్మల్ని? బరిగొట్లో పడుకుని ఎలా లేస్తారు? ఇప్పుడు నేను బెరగొట్టినే. ఇక నిన్ను కుక్క అని కూడా అంటది. ఇది నాతో అంటుంది మర్యాదగా తలుపులు తెరవకపోతే పగలగొడతానని. ఇప్పుడు నువ్వు వేణులా చేయాలనుకుంటున్నావా? ఇది మామూలుగా అరుస్తున్నట్లేదే. అమ్మా ఏదేమైనా సరే నువ్వు తలుపు తెరువు, లోపలికి కూర్చో. వేణు తాళం వేసి వెళ్ళాడుగా, తాళం తెరిస్తే వెళ్ళి ఏట్లో దూకిందే అనుకో, వాడికి ఎవర్రా సమాధానం చెప్తారు? అమ్మా తను ఇక్కడ నుంచి పారిపోవాలంటే నేను వెళ్ళి పట్టుకొని వచ్చి కూర్చోబెడతానమ్మా. ముందు తలుపు తెరువమ్మా. ఇదిగో నా చేతికి ఇవ్వండి. ఒకవేళ ఇదే ప్రసవం నొప్పులు ఉంటారేమో. అదెలా నాకు తెలుస్తుంది? మమ్మల్ని గుడ్డి పెట్టి కన్నావా? ఏంట్రా అయ్యా? అక్కడే వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి. రాత్రి వేళ హాస్పిటల్కి ఎలా వెళ్తాం? రాత్రిపూట బయలుదేరి వెళ్ళడానికి ఎలాంటి బోటు ఉండవు తెలుసా నీకు? హెల్త్ సెంటర్ లో కూడా ఎవరు ఉండరు. పొద్దున్నే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతాం. ఏనా బాలాకేమైందిరా? అది సరే, వేణు బెంగళూరు వెళ్ళాడని తెలియంగానే వచ్చేసాడు, చూసావా? బాలా అరుస్తున్నట్లుగా శబ్దం వినిపించింది. ఏమైందిరా? కోడల కోసం పరుగులు తీస్తూ వచ్చారా మీరు? ఏమైంది? ఏమైంది? నవ్య, నొప్పులు స్టార్ట్ అయ్యాయి. బాలాకి ఏమైందమ్మా? ప్రసవ నొప్పులని అనిపిస్తుంది మావయ్య. డేట్ ప్రకారం అయితే ఇంకా 1 నెల ఉంది మావయ్య. ఇప్పుడు తన పరిస్థితి చూస్తుంటే 1 నెల కూడా ఆగేలాగలేదు. నా వల్ల కలగడం లేదు మావయ్య. ఏమిటి మీరు తొంగి చూస్తున్నారు? ప్రసవం జరిపించగలరా మీరు? అరే సతీష్, సుమేష్, మీరిద్దరు వెళ్ళి బోటు ఉండి పడవండి ఉండడం పట్టుకుండ్రా. ఎలాగైనా బోటు తీసుకురండ్రా. మనం బాలాని హాస్పిటల్కి తీసుకెళ్దాం. నానా ఏదైనా జరిగేదింటే చెప్పండి. ఈ రాత్రి పూట మనం ఏం చేయలేము. కనాలంటే ఇక్కడే కనేయాలి. మావ్య, త్వరగా ఏదైనా చేయాలి, లేకపోతే బాలాక. అత్తయ్య, ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు? అమ్మా, నాన్న ఎక్కడికి వెళ్తున్నాడు? నాకేం తెలుసురా, ఎక్కడికైనా వెళ్ళి చావని. నువ్వు కూడా లేచిపోయావరా? అమ్మలాగా నువ్వు కూడా కలకన్నావా? ఆహా, ఏంటి ఇద్దరు నిద్రపోలేదా? నేను బాగా నిద్రపోతూ ఉన్నాను. అప్పుడు మనకి తెలిసిన వాళ్ళెవరినో హాస్పిటల్కి తీసుకువెళ్ళినట్టు అనిపించింది. నేను కాదుగా. ఏంటండి, డెలివరీకి తీసుకువెళ్లారు. అమ్మయ్యా, అయితే నేను కాదనమాట. మొహం చూడలేకపోయాను, కానీ బాగా పరిచయమైన మొహం చూద్దామని దగ్గరికి వెళ్ళినప్పుడే లేచిపోయాను. అది బాలా అయి ఉంటుందా? ఏ బాలా? నా ఫ్రెండ్ బాలా. తనకి డెలివరీ డేట్ వచ్చేసిందా ఏంటి? అడవి మృగంతోనే కదా తను జీవిస్తోంది. 1 నెల ముందు కూడా తను కనేయచ్చు.
అయ్యో, బాలా. ఏంటి అలా చూస్తున్నారు? అసలు మనుషులేనా? బాధపడుతుంటే హాస్పిటల్ తీసుకెళ్ళి మృగాలు మీరు. ఏంటి పిచ్చిదానిలా మాట్లాడుతుందా? మనం ఎందుకు ఇక్కడ ఉన్నావు? నువ్వు నిలబడ్డావు కాబట్టి నేను నిలబడ్డాను. ఇది ఆడవాళ్ళ డిపార్ట్మెంట్. నువ్వురా. నువ్వేంట్రా నిద్రపోకుండా నుంచున్నావు? ఏదో ఒకటి జరుగుతుందనేనమ్మా ఇక్కడ ఉన్నాను. మన నిద్ర చెడగొట్టడానికి వేసిన ప్లాన్ రా. వేణు ఉంటే 4 తగిలించి పడుకోబెట్టేవాడు. అవును, మధ్యలో నాన్నెందుకు పరిగెత్తాడు? కోడల్ని కాపాడడానికి బయట ఎవరినైనా సాయం అడగడానికి వెళ్ళుంటాడు. ఓహో, అయితే తీసుకెళ్లే పని అతనే చూసుకుంటాడులే. కడుపుతో ఉన్న అమ్మాయిని బోటు దాకా తీసుకెళ్ళటం నా వల్ల ఏ పని కాదు. అమ్మ ఆయాసం వస్తుందమ్మా నాకు. మిమ్మల్ని కుక్క తరివిందా ఏంటి? అమ్మా మీరు లోపలికి రండి అమ్మా. ఎవరై ఉంటారు? మీరు రండి అమ్మా. ఓ, ప్రసవం చేయించడానికి తెచ్చారా? ఇంకా ప్రసవించే రోజు రాలేదండి. మీరు తొందరగా వెళ్ళండి అమ్మా. ఈ కాలంలో మమ్మల్ని ఎవరూ ప్రసవానికి పిలవట్లేదు. ప్రభాకర్ గారు పరిగెత్తుకొచ్చి పిలిచినప్పుడు నాకు అవార్డు దొరికినట్టు అయిపోయింది. ఈ ఇంట్లో మొదటి బిడ్డ ప్రసవానికి నేనే కదా చూశాను. ఇదిగో ఇక్కడ ఉన్నాడే లావుగా. పుట్టినప్పుడే 3-4 కిలోలు ఉన్నాడు బండగా. నన్ను ఈ భూమికి తీసుకొచ్చింది నువ్వే కదా. నీకోసమే నేను ఎదురు చూస్తున్నా. అమ్మా మీరు తర్వాత మాట్లాడుకోవచ్చు. మీరు ముందర లోపలికి వెళ్ళండి అమ్మా. అదిగో బాల అక్కడే ఉంది. ఇకపై ఏం చెప్పినా కూడా ఆసుపత్రికి వెళ్ళి కత్తితో ఆపరేషన్ మాత్రం చేయించొద్దు. నేను ప్రసవం చెయ్యాలి. అమ్మా మీరు ముందర వెళ్ళండి అమ్మా. ఊరికి అలా పట్టు కూర్చోకుండా ఆ తలగడ అలా తీయండి. ఇది ప్రసవం నొప్పులే. శుభ్రంగా ఉన్న గుడ్డందండి. అవన్నీ తీసి పెట్టాంలేండి. ఒక అమ్మాయి జీవితంలో జరగబోయే పెద్ద తరుణమే ఇక్కడ జరగబోతోంది. ముందు మీరందరూ బయటకు వెళ్ళండి. నేను ఒక్కతని చూసుకుంటాను. వెళ్ళండి, మీరు వెళ్ళండి. త్వరగా వెళ్ళండి, నేను చూసుకుంటాను కదా. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. నువ్వేంట్రా కాలు గాలిన పిల్లిలా తిరుగుతూ ఉన్నావు? అది కూడా కరెక్టే. నీకెందుకనే ఎంత టెన్షన్ మధ్యలో? నువ్వు ఈ సినిమాలో చూస్తావు కదా, భార్యని డెలివరీకి పంపించి కారిడార్ లో ఊరికి అటు ఇటు తిరుగుతూ ఉంటారు చూసావా? అలా టెన్షన్ అవడానికి వేణు లేడు కాబట్టి వాడు బదులు నేను టెన్షన్ అవుతూ ఉన్నాను. ఓహో అలాగా. అవునాషా, మనం ఎందుకు ఇక్కడ కాపలా ఉండడం? నిద్రొస్తే మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. అవును, ఈ ముసలావిడ ప్రసవం చేయడానికి గవర్నమెంట్ సర్టిఫికెట్ లాంటివి ఏమైనా ఇచ్చిందా? వీళ్ళకంతా ఎవర్రా సర్టిఫికెట్ ఇస్తారు? జరిగేది చూస్తుంటే అమ్మ కూతురు ఒక్కసారి పోయేటట్టున్నారు. అలాగే హత్య కేసులో ఆ ముసల్దాంతో పాటు మన ఫ్యామిలీ కూడా పోయి జైల్లో కూర్చోలు చూడండి. బిడ్డ ఏడుస్తుంది కదా? అవును. బాలకు కనీసింది. కొంచెం కష్టపడ్డా కూడా 2 ప్రాణాలు దక్కాయి. అమ్మాయా అబ్బాయా? ఆడపిల్లే. ఆడపిల్ల. ఏంటి మొహాలు మాడిపోతున్నాయి? నువ్వు కూడా ఆడదానివే కదా జగదాంబ. మన కుటుంబంలోనే మొట్టమొదటిసారిగా పుట్టబోయే మొదటి బిడ్డ మగపిల్లగాడైతే బాగుంటుంది. ఆడపిల్లే కదా మన ఇంటికి వచ్చే ఐశ్వర్యం. ఇక్కడ చూడండి, ఈవిడే కదా ఈ ఇంటి అదృష్టం.
సొంటి కాపీ కావాలి. ప్రసవం అయిపోగానే సొంటి కాపీ ఇవ్వాలా? అది నాకయ్యా. ఎవరైనా వెళ్ళి ఆ పిల్లకి వేణీళ్ళు తెచ్చివ్వండి. నేను తీసుకొని వస్తాను. సాయంత్రం నుంచి ఒక పసిపిల్ల ఏడుపు శబ్దం నా చెవికి వినపడుతూనే ఉంది. ఏ ఇల్లు అయి ఉంటుందని నేను అనుకుంటూనే నిద్రపోయాను. అప్పుడే ప్రభాకర్ గారు వచ్చి పిలిచారు. నిజం చెప్పాలంటే ప్రభాకర్ గారు మా ఇంటి గుడిసె ముందు వచ్చి నిలబడితే సంతోషపడిపోయాను. ఈయన అక్కడికి వస్తారని నేను అసలు ఎదురు చూడలేదు. అయితే ఎవరెదురు చూస్తున్నారు? బిడ్డను తుడిచి శుభ్రం చేసావా? దానికంతా 2 నిమిషాలు చాలు. అరగంట తర్వాత పసిబిడ్డకి పాలిస్తే చాలు. హా, నీ పని అయితే బయలుదేరు. ఆ, ఇకపైనే కదా నాకు పని. ఆ సొంటి కాఫీ ఎలాగి ఇదిగోండి, ఇది బాలాకి ఇచ్చేస్తా. ఎళ్ళి ఇచ్చేయి. ముందు 2 రోజులకి ఆకలి ఏమీ ఉండదు. కడుపులో గ్యాస్ పోవడానికి తులసాకులు జీలకర్ర మరగబెట్టివ్వండి. దానికంటే మంచిది రమ్మే. ఎవరైనా అడిగారా? నేను గ్యాస్ అదే తాగుతున్నాను. ప్రసవించిన అమ్మాయి ఆరోగ్యం చాలా దారుణంగా ఉంది. రాగి జావా అలాంటివన్నీ ఇవ్వండి. పాలు పడ్డానికి వార్చిన గింజ అయితే ఇంకా మంచిది. 12 రోజులకి మాంసాహారం ఏం పెట్టొద్దు, జీర్ణం అవదు. 15 రోజులకి జాగ్రత్తగా చూసుకోవడం, విశ్రాంతి అవసరం. ఆ టైంలో మగాణ్ణి లోపలికి పంపకండి. నీ గురించే చెబుతున్నారు నానా? ప్రసవించిన అమ్మాయి భర్త గురించి చెప్తున్నాను. ఓ అలాగా. అదృష్టం తప్ప అన్నీ జరుగుతున్నాయి. అరే, ప్రభాకర్ గారు పెద్ద వైద్యుడు కదా, నేనేంటి ఇవన్నీ చెప్తున్నాను. అదే ఊరికే చెబుతూ ఉన్నారు కదా. పాపం చేశారా? ఎలా ఉంది? తెల్లగా ఉందా? అవును, ఇప్పుడు పుట్టిన పిల్ల హీరోయిన్ ఇలా ఉంటుంది. అనిలా ఏ ప్రమాదం లేకుండా ప్రసవం అయిపోయింది కదా, ఇంకెందుకు ఇక్కడ నుంచున్నా? నువ్వురా. ఆశా, నువ్వు కూడా రా, మనం వెళ్దాం. మీరు వెళ్ళి నిద్రపోండి, నేను పాపం చూసేసి వస్తాను. అందరూ లోపలికి వెళ్ళి ఆ పిల్లని భయపెట్టకండి. ఆ చంటిదాన్ని అమ్మ పక్కనే పడుకోనియండి. నేను లోపలికి వెళ్ళొస్తాను. పస్తులుండి బిడ్డను కంటే ఎలా ఉంటుందో ఆ బిడ్డను చూస్తేనే తెలుస్తుంది. అదంతా 2 రోజుల్లో సరే అవుద్ది. ఇద్దరు ప్రాణాలకి ఏం కాకూడదని మాత్రమే నేను వేడుకోగలను. పుట్టింది ఆడపిల్ల కదా, వేణురా నువ్వు. నేను చెయ్యాల్సింది వాడే చేస్తాడు. ఎప్పుడు నిద్రపోతుందో ఏంటో. మీ అమ్మ మాత్రం చక్కగా నిద్రపోతుంది. ఇదొకటి, నిద్ర లేచి అందరిని ఇబ్బంది పెడుతుంది. ఎంత హాయిగా నిద్రపోతుందో. ఒక బిడ్డని కన్నా తల్లి అన్నది కూడా గుర్తులేదు మరి. ఇప్పుడు ఎలా లేపుతానో చూడు. లాలి, ఏంటి పాప నిద్రపోలేదా? నన్నేం చేయమంటారు? పడుకోబడితే ఏడుస్తుంది. నేను నిద్రపోవాలి, మీరు పాపని కాసేపు చూసుకోండి. అయితే నేను నిద్రపోవద్దా? నిద్రపోవడానికి కాదు, పనిచేయడానికే జీతం ఇస్తున్నావు. 24 గంటలు పనిచేయడానికి నేనేమి బార్డర్లో పనిచేసే మిలిటరీ మ్యాన్ కాదు. అలా చేయాలంటే ఇప్పుడిచ్చే జీతం కంటే 3 రెట్లు ఎక్కువ ఇవ్వాలి మరి నాకు. పాపని సరిగా చూసుకోవడానికి మిమ్మల్ని పనిలో పెట్టుకున్నాం. పాప ఏడుస్తే చూసుకోవాలి, ఆకలిస్తే పాలివ్వాలి, నిద్ర పెట్టాలి, స్నానం చేయించాలి, అలాగా అన్ని పనులు చూసుకోవాలి. అయితే కనగానే మీ పని అయిపోయిందన్నమాట. ప్రశ్నలు అడగొద్దు, చెప్పని పని మాత్రం చేయి. అలాగే, కానీ బిడ్డ ఏడ్చినప్పుడు కనీసం కొంచెం సేపైనా తల్లి దగ్గర ఉంటే అలాగే నిద్రపోతుంది. నా కొంట్లో బాలేదు, చాలా టైర్డ్ గా ఉంది. నిన్న కూడా నేను నిద్రపోలేదు, నా కళ్ళు మూసుకుపోతున్నాయి. మరి పాపను ఎవరు చూసుకుంటారు? నేను ఒక ఐడియా ఇస్తాను. కొన్ని రోజులుగా సూరజ్ సార్కి నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతూ ఉంటుంది చూశాను. కాసేపు మనం సూరజ్ సార్కి ఇచ్చేద్దామా? అప్పుడు మన ఇద్దరం హాయిగా నిద్రపోవచ్చు. నా పాపని ఇంకెవరి చేతికైనా ఇచ్చారు, దాంతో నీ పనైపోతుంది. ఈ రోజు రాత్రి ఇక పాప లేచి ఏడ్చి నన్ను ఇబ్బంది పెట్టకూడదు, అర్థమైందా? ఎలా ఉందో చూడు ఈ తల్లి. న్యూ జనరేషన్ అయి ఉంటుంది. సూరజ్ సార్ పని బాగుంది. నువ్వు ఊరుకో తల్లి.
ఏంటి నాన్న ఎక్కడే ఉంటున్నారా? ఆ ముసలావిడ వచ్చింది, వెళ్ళిపోయిందా? ఆ? ఇదిగో బయలుదేరుతున్నాను బాబు. ఆ అమ్మాయి బట్టలు పిల్ల బట్టలు నేను తర్వాత వచ్చి ఉతుకుతాను. అది కాదు, మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలమ్మా. పెళ్లి చేసిన కూతురికి కట్నం ఇవ్వలేదని వాళ్ళు గొడవ చేస్తే ఇంట్లోకి వచ్చి కూర్చోండి. అయితే సూపర్. వాళ్ళతో ఒక మాట కూడా చెప్పకుండా బయలుదేరి వచ్చాను. ఎవరితోనూ నువ్వు పారిపోయావని పిల్ల సంతోషపడుతూ ఉంది కదా. సిగ్గా, ఈ సిగ్గికి లెక్క కట్టలేమో. సరే అమ్మా, నేను కూడా తోడొస్తాను మీతో. అయ్యో వద్దయ్యా, నేను ఒంటరిగా వెళ్ళిపోతాను. నువ్వు ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళలేదా? ఇదిగో బయలుదేరుతున్నానయ్యా. నిన్ను హాస్పిటల్లో కన్నారా ఏంటి? అవును. ఏ? లేదు, చూస్తేనే తెలుస్తుంది, కళ్ళు బయటకు వచ్చేసినాయి. ఇదే నాకు హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి తేడా. హ, ఇదిగో ఇక్కడ చూడండి, కరెక్ట్ కళ్ళు. నేనే ప్రసవం చేయించాను. ఇక్కడ నుంచి కథలు చెప్పకుండా ముందు బయలుదేరండి. దేవుడిచ్చిన ప్రాణం రెండు చేతులతో తీసుకుని అమ్మ చేతిలో పెట్టే పవిత్రమైన పనినే మేం వంశపారంపర్యంగా చేస్తా ఉన్నాం. డబ్బులు తీసుకోవడం అంత కరెక్ట్ అనిపించదు. అదే కదా, అలాగే ఉండాలి. అందుకని దక్షిణగా ఇస్తే సంతోషంగా తీసుకుని బయలుదేరతాను. ఇదిగో వస్తున్నాను. నా భార్య పిలుస్తుంది, వస్తాను. నాకు వినిపించలేదే. దక్షిణ తేవడానికి వెళ్ళాడా? అది నువ్వు ఎక్స్పెక్ట్ చేయకు. నిన్ను చూస్తేనే కనపడుతుందయ్యా, బాగా సంపాదిస్తున్నావని. హాస్పిటల్లో పుట్టినోడువే కదా నువ్వు, దాని విలువ బాగా తెలుస్తుంది. ఫోన్ వస్తుంది, మాట్లాడతాను. హలో. అదే అది సరే. ఓకే, ఒక నిమిషం ఇప్పుడే వస్తున్నా. వాళ్ళ దగ్గర నుంచి మీరేం ఎదురు చూడొద్దు, అది నేను ఇస్తానమ్మా. మీకు ఎలాంటి రాబడి లేదని నాకు బాగా తెలుసు. ఏమీ వద్దు, ఆ భగవంతుడిచ్చిన ఒక ప్రాణం ఈ చేతులకి ఇచ్చాడు, అదే చాలు. అది నేను అప్పుడప్పుడు రామాయణం చెప్పడానికి వెళ్తుంటాను, ఆ డబ్బులు చేర్చి పెట్టాను. మీరు వద్దు అనకుండా సంతోషంగా తీసుకోండి. ఇదిగోండి. అమ్మ తల్లి దుర్గమ్మ, ఇక నేను వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళండి. సరైన సమయానికి ఫోన్ కూడా పనిచేయడం లేదు. అవసరానికి ఫోన్ చేస్తుంటే లైన్ దొరకదేంటి? ఈ ఫోన్ ఎప్పుడు ఇంతే. అమ్మ, ఫోన్లో మాట్లాడుతున్నావా, ఫోన్తోనే మాట్లాడుతున్నావా? బాల ప్రసవించిన విషయం వేణుకి చెప్దామని ఫోన్ చేస్తున్నాను. ఆ ల్యాండ్ లైన్ పాడయ్యి ఎన్ని రోజులు అవుతుందమ్మా? దాన్ని బాగు చేస్తానని 2 రోజుల ముందు నా దగ్గర డబ్బులు తీసుకెళ్ళావుగా. అది వాళ్ళకి ఇచ్చి ఆ బాక్స్ లో ఉన్న సమస్య తీరిపోయింది. బయట మెట్రో పనులు కాలువ పనులు చేస్తూ ఉండటం వల్ల అడ్డం వచ్చిన వైర్లన్నీ పీకి పారేస్తున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం? ఓ పని చెయ్యి, నీ మొబైల్ నుంచి ట్రై చెయ్యి. ఈ ఫోన్ కి వాడు చేస్తే వస్తుంది, కానీ ఇందులోంచి నేను చేయలేను. డబ్బులు లేవమ్మా. ఏనుగును కొంటావు గానీ దాని ఆహారానికి డబ్బులు లేవని చెప్పినట్టుగా ఉంది నీ కథ. ఏనుగును కొనొచ్చు, ఒక్కసారి ఖర్చు, కానీ తిండి అలా కాదే, ప్రతిసారి తెస్తూనే ఉండాలి. ఈడొక తిండి, మొబైల్లో ఫోన్ చేసుకోవడానికి డబ్బులున్నాయా? ఎవరికి? వేణుకురా. బిడ్డ పుట్టిన విషయం వాడికి చెప్పకపోతే దీనికి కూడా పెద్ద రాతాంతం. బంగారం, తన డాన్స్ చూడలేం కానీ ముందు ఫోన్ చేయి. ఏమిట్రా, లైన్ దొరకలేదా? ఎన్నో టవర్ల నుంచి సిగ్నల్ వెళ్ళి వెళ్ళి బెంగళూరు చేరాలి కదా, కొద్దిసేపు పడుతుంది. కాల్ వెళ్తోంది. వెళ్ళనీరా. ఆడపిల్ల పుట్టిందని తెలిస్తే వాడు ఏం రగడ చేస్తాడో ఏంటో. ఇక ఏం జరిగినా అమ్మాయిని అబ్బాయిలా మార్చలేం కదా. రింగ్ వెళ్తోంది కానీ ఫోన్ తీయట్లేదు. అమెరికాలో లాగా బెంగళూరులో కూడా తెల్లవారలేదేమో. బెంగళూరు, దుబాయ్లోనూ అమెరికాలో లేదు, ఇక్కడ కూడా అదే టైం అవుతుంది. వాడు ఇంకా లేవలేదేమో. పిల్ల పుట్టగానే నాన్న బాగా నిద్రపోయాడు, మనం ఇక్కడ నిద్రలా కూడా కాపలాగా వస్తున్నాం. మన పరిస్థితి ఏంటి ఎలా మారింది? వాడు రాగానే ఈ తల్లి కూతుళ్ళ విషయంలో నిర్ణయం తీసుకోవాలి. వాడెంత లేటుగా వస్తాడో అప్పటి వరకు తల్లి పిల్లకి మంచిది. అప్పటి వరకైనా వాళ్ళు ప్రశాంతంగా పడుకుంటారమ్మా. ఈ జాతకాలు ఇవన్నీ నేనెప్పుడు చేసే పనే కదా జగదంబ. మధ్యలో ఎందుకు ఆపేశారు? మీరు చెప్పినట్టు ఏం జరగలేదా ఏంటి? ఈయన సొల్లు కొబ్బర్లు వినటం మానేసి లోపలికెళ్ళి నువ్వు పనిచేయి. నువ్వేమీ ఏళకోళం ఆడక్కర్లేదు, జాతకంలో ఉందంతా 100% నిజమే. ఆ పిల్లకి, తల్లికి, తండ్రికి మాత్రమే దోషం లేకుండా ఉంది, కానీ వాళ్ళ నానమ్మకి ఒక దోషం ఉంది, మరణ దోషం.
మీరు చెప్పే జోస్యం వల్ల ఈ జగదంబకి ఏం జరగదు. నేను చెప్పాల్సింది చెప్పాను. ఇదంతా జరిగే విషయం సాధారణంగా తీసుకోకండి. బిడ్డ పుట్టిన రోజు తన పుట్టిన సమయం చూసినప్పుడు పెద్ద దోషం నీకే ఉంది. ఆ దోష పరిహారాలు నేను చేస్తానులేండి. ఆ దోషాన్ని నువ్వేం చేయలేవు గానీ చాలా జాగ్రత్తగా ఉండు. నీకిప్పుడు పెద్ద గండం ఉంది. నేను చెప్పాల్సింది చెప్పాను, జాగ్రత్తగా ఉండు.